హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మీరు చూస్తున్నది పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. పిఆర్ అకాడమీ ఛానల్ నుండి చాలా రోజుల నుండి సార్ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు, హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు మెసేజ్ రూపంలో, ఫోన్ రూపంలో, కామెంట్ రూపంలో ఏ వీడియో చేసినా కూడా దాంట్లో ఒకటో రెండు కామెంట్స్ ఉండేవి, సార్ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు అని. బట్ అసలు ఊహించలేదు ఈ కోర్టు కేసు ఎప్పుడు క్లియరెన్స్ వచ్చింది ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్ అనేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఈ నూతన సంవత్సరంలో ఏదైనా ఒక మంచి వార్త విందాం అనుకునే సమయంలో సెకండ్ డే మనం వినేశాం తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. మన ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి ఈ 33 జిల్లాలో మన తెలంగాణ గవర్నమెంట్లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో, హైకోర్టు నోటిఫికేషన్లో ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్కి 463 పోస్టులు. సరే, టోటల్ పోస్ట్ తెలుసుకున్నాం. 33 జిల్లాలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎంత ఉన్నాయి, ఓబీసీలో బీసీఏ బీసీడి రోస్టర్ వైజ్, కమ్యూనిటీ వైజ్, అలాగే ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, మేల్కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి, అలాగే ఎక్స్ సర్వీస్ ఎక్కడ ఉన్నాయి. సో డీటెయిల్గా ఈ వీడియోలో క్లియర్. కానీ ప్రతి ఒక్కరు చిన్న విన్నపం, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఎన్ని రకాల డౌట్లు ఉన్నాయి అన్ని క్లియరిఫై అవుతుంది. అలాగే ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ అప్పటికి మిగిలిపోతే ఆఫీస్ సబార్డినేట్ గురించి యూ కెన్ కామెంట్ ఆన్ ది కామెంట్ బాక్స్. నేను అక్కడ కూడా రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను. రైట్, మరి ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. అయితే మనం పిఆర్ అకాడమీ నుంచి ద బెస్ట్ కోర్స్ అండి, డిజిటలైజ్డ్ కోర్సు, బెస్ట్ కోర్సు ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి 75,000 బిట్స్తో పాటు కోర్స్ లాంచ్ చేస్తాము. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. యాక్చువల్ ఆ కోర్స్ టోటల్ 1500, కానీ మనం ఆఫర్ జనవరి 1, 2 ఉంచాము. బై లక్ ఈరోజే మనకి ఆఫర్ డేట్ లాస్ట్ అయిపోతున్నప్పటికీ నోటిఫికేషన్ రావడంతో ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్దేశించి 1000 రూపీస్కి నేను కోర్స్ అందించడం జరుగుతుంది. ఈ 1000 రూపీస్ జనరల్ స్టడీస్ ప్లస్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్కి కంప్లీట్ కోర్స్ విత్ 75,000 ప్రాక్టికల్ బిట్స్ కూడా ఇస్తున్నాను. కంప్లీట్ కోర్స్ అండి ఇస్తున్నాను. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ పర్చేజ్ దిస్ కోర్స్. మీరు అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఈ పిఆర్ అకాడమీ ప్రశాంత్ సార్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఆలస్యం చేయకుండా వీడియోలను గెలుపుదాం. బిఫోర్ గోయింగ్ టు వీడియో, నా హంబల్ రిక్వెస్ట్ మిత్రులారా, ప్లీజ్ do like and subscribe my channel. If there is a time, please share this video to all the friends. ఎంతమంది అయితే ఆఫీస్ సబార్డినేట్కి కొన్ని వందల మంది అండి, లాస్ట్ టైం అయితే కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చింది మన ఛానల్. నిజంగా గొప్ప. ఆ స్క్రీన్ షాట్ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నాయి. సో వీలైతే దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నాను కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. రైట్, ఇది దేని గురించి అమ్మా? ఆఫీస్ సబార్డినేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఫీస్ సబార్డినేట్లో మనకి వచ్చిన శాలరీ ఎంత అంటే 19,000 నుంచి 58,850 వరకు శాలరీ ఇస్తారు. ఎంతమ్మా? 19,000 నుండి, గుర్తుపెట్టుకోండి, 19 to 58,000. సో శాలరీ అయితే మనకు వస్తుంది. ముందు ఉద్యోగం రావాలి కదా. పిఆర్ అకాడమీకి నమ్ముకుంటూ ఈ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందనేసి అంత కాన్ఫిడెంట్గా ఉండండి. సో రైట్, మరి ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్స్, దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్, డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఈ రోజు వచ్చిందండి. 2 జనవరి 2వ తేదీన రావడం జరిగింది. ఎప్పటి నుంచి అప్లై చేయాలి సార్? జనవరి 8వ తేదీ నుండి అప్లై చేయాలి. ఓకేనండి. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఏంటంటే 31 అండి. లాస్ట్ డేట్ 31 అంటే జనవరి, ఈ మంత్ 31 వరకు మనకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ఈ ఆన్లైన్ 8వ తేదీ నుంచి మనకి స్టార్టింగ్ అనేది అప్లోడ్ అవుతుంది. స్టార్టింగ్ కాబట్టి సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ వాళ్ళకి 10వ తేదీ 2వ తేదీ 25 వరకు అవకాశం ఉంది. ఓకే. సో మరి క్లోజింగ్ డేట్ అంటే వాళ్ళకి ఇంతవరకు అయితే టైం. అంటే మనకి దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామ్ డేట్ ఫెబ్ తర్వాతే, అంటే మార్చి ఏప్రిల్లో పెట్టే అవకాశం ఉంది. దాని గురించి కూడా మొత్తం డీటెయిల్ చెప్తాను, అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వేకెన్సీ పొజిషన్, ఇక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది డీటెయిల్గా మనం తెలుసుకుందాం. అయితే ప్రతి జిల్లాలో మనకు ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్, ఇది ఏంటంటే డీటెయిల్డ్ డిస్ట్రిక్ట్ అండ్ యూనిట్ వైజ్ వేకెన్సీ మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి 33 జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ యూనిట్ వైజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్ ఏంటంటే సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కోర్టు, ఇలా యూనిట్ వైజ్ కూడా ఉంది. కాబట్టి
నెక్స్ట్ ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎవరు ఎలిజిబుల్, ఈ ఆఫీస్ సబార్డినేట్కి ఎవరు ఎలిజిబుల్, ఇది చాలా చాలా విలువైంది. ఎవరు ఎలిజిబుల్ అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్, 7వ తరగతి నుండి, ఏడమ్మా 7వ తరగతి నుండి ఎప్పటి వరకు, 10వ తరగతి వరకు చదివి ఉంటే చాలు. అంటే 7th పాస్ అయినా, 8th పాస్ అయినా, 9th పాస్ అయినా, 10th పాస్ అయిన వారు ఎలిజిబుల్. ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ లేదా దానికి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏమైనా పాస్ అయితే ఎలిజిబుల్. ఓకేనండి. అంటే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాస్ అయితే చాలు. ఒకవేళ 10వ తరగతి ఫెయిల్ అయినా కూడా ఎలిజిబులే, గుర్తుపెట్టుకోండి. ఏ క్లాస్, 7th క్లాస్ నుంచి 9th క్లాస్ లోపు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, లేదా ఫెయిల్ అయినా పర్లేదు. ఇప్పుడు 8th క్లాస్ ఫెయిల్ అయ్యారనుకో, 7th క్లాస్ పాస్ కదా, కానీ 7th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉంటే మాత్రం నాట్ కన్సిడర్డ్. బట్ ద క్యాండిడేట్ హూ ఇస్ హ్యావింగ్ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ 10th క్లాస్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. ఇది గతంలో నుండి నేను బుర్ర కొట్టుకుని చెప్తున్నా. సో 10th క్లాస్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఎవరైతే అయి ఉంటుందో వారు ఎలిజిబుల్ కారు. ఒకవేళ అప్లై చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా మంది ఏంటంటే చీట్ చేసి అప్లై చేశారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తెలిసి తీసేశారు. సో ముందు నుంచి చెప్తున్నాను. సో హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. తెలియకపోతే అంటే గవర్నమెంట్కి తెలియకపోతే మేబీ మీరు కన్సిడర్ ఉండొచ్చు, కానీ తెలిసిపోతే మాత్రం ఇమీడియట్లీ తీస్తారు. సో దాని మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి 10th క్లాస్ కంటే ఎక్కువ ఉండరాదు. 10th క్లాస్ పాస్ అయితే ఎలిజిబుల్. ఓకే, 10th క్లాస్ పాస్ అయితే చాలు. కానీ 10th క్లాస్ కంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవి కూడా నాట్ కన్సిడర్. అయితే గతంలో ఇంటర్మీడియట్ చూడండి, ఇంటర్మీడియట్ +2 అంటాం, ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా ఎలిజిబుల్ అయ్యారు. ఎందుకంటే 10th క్లాస్ కన్సిడర్, కానీ వాళ్ళు కాలేజ్ ఎంటర్ అయ్యారు అనేసి కొన్ని డిస్ట్రిక్ట్లో పోస్టులు ఇవ్వలేదు. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో క్లియర్గా మెన్షన్ చేశారు, 10th క్లాస్ షల్ నాట్ బి కన్సిడర్ హైయర్ దెన్ 10th క్లాస్. 10వ తరగతి కంటే ఇంకా ఎక్కువ ఒక క్లాస్ ఉన్నా వారు ఎలిజిబుల్ కారని క్లియర్గా ఎక్కడైతే మెన్షన్ చేసేసారు. ద క్యాండిడేట్ షల్ పొసెస్ ది ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ సోన్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకేనా, ముందు చెప్పినవారు. సో దీంట్లో ఉన్నటువంటి ఏంటి సార్, అప్లికేషన్ ప్రొఫెషనల్ స్కిల్స్ వారికి ఏంటి ఉండాలి, దే హ్యావ్ ఏ. సో ఒకవేళ ప్రొఫెషనల్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే కుకింగ్ కానీ, కార్పెంటర్ కానీ, అలాగే ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఇటువంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయవచ్చు, లేదు అంటే వదిలేయవచ్చు. సో వారికి ఉన్నటువంటి డ్యూటీస్ ఇటువంటి ఉంటాయి. With the respect of their professionals, the residence of judicial office. ఈ జ్యుడిషియల్ ఆఫీసుల రెసిడెన్షియల్ ఇటువంటి పనులు చేయడానికి వారికి నియమిస్తారు. కాబట్టి దీనికి జాబ్ ప్రొఫైలింగ్ కూడా వచ్చేద్దామండి. సో నియమిస్తారు కాబట్టి అటువంటి ఏమైనా స్పెషల్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, భాష పరంగా candidates shall not be eligible for appointment if they do not possess adequate knowledge of the language of the district in which they are to be appointed. The list containing the language of the district are specific in the user guide available in the website of the High Court. High Court guide అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముఖ్యంగా ఏంటి రావాలి, మన తెలంగాణలో తెలుగు భాష రావాలి, తెలుగు అలాగే ఉర్దూ ఇటువంటి ఏదైతే లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో దీనికోసం ఇంకో స్పెషల్గా నేను వీడియో చేస్తాను. సో వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ రావాలి, అయినప్పుడు వారు ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఎలిజిబుల్ కారు. ఓకేనండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఇది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఏజ్ ఆన్ 1వ తేదీ 7వ నెల 2025 నాటికి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీట్ ది ఏజ్ 18 to ఎక్కడికండి 34 years. 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ఎప్పుడు 34, ఈ జూలై లోపు 34, జూలై తర్వాత వారికి కానీ 35 అయితే నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ కన్సిడరబుల్ నెగోషియబుల్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీకి ఉంటుంది, ఎస్టీకి ఉంటుంది, బీసీకి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్కి ఉంటుంది. ఈ 5 కేసులకి సంబంధించింది ఏంటంటమ్మా, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, అలాగే ఈడబ్ల్యూఎస్, ఈ 5 కేసులకి సంబంధించినవి ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు అంటే 5 years ఎగ్జామినేషన్ ఇవ్వడం జరుగుతుంది.
ఓకేనా. సో 5 years అంటే ఇక్కడ ఎంత అయింది ప్లస్ 5 years అంటే 39 years వరకు అప్లై చేసే అవకాశం ఉంది. 34 + 5 అంటే 39 years వరకు అవకాశం ఉంది. ఒకవేళ డిజాబిలిటీ క్యాండిడేట్ ఆ డిజాబిలిటీ ఎంత ఉండాలి 40% కానీ ఉంటే వారు కూడా ఎలిజిబుల్. వారికి ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు ఎగ్జామినేషన్ అంటే 10 years అంటే 34 + 10 34 + 10 ఎంత అవుతుందమ్మా 34+ అంటే 44 years వారికి హ్యాండిక్యాప్డ్ వారికి అవకాశం ఉంది. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ కాకపోతే 39 years ఉంది. ఓకేనా. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అందరూ మాకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ చెందిన ఒక ఓసీ వారికి మాత్రం 34 కానీ దాటకూడదు, లేని వారు 39 ఉంటే ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. క్లియరా. సో నెక్స్ట్ ఇంకా maximum age limit respect of ex-service persons will be as per rule. ఈ తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ మెన్షన్ చేసే రూల్స్ ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారో వారికి స్పెషల్గా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడతాం. రిజర్వేషన్ ఎవరెవరికి ఉంటుందమ్మా ఎస్సీకి ఉంటుంది, అలాగే ఎస్టీకి ఉంటుంది, బీసీకి ఉంటుంది, ఈడబ్ల్యూఎస్సి ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్. సో వీరికి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40% కంటే ఎక్కువ ఉన్న వారికి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ, ఈ బీసీలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి అండ్ బీసీ ఎక్కడ ఉన్న 5 కేటగిరీలో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ మేల్ అండ్ ఫీమేల్ రిజర్వేషన్ ఉంటుంది. ఏంటంటే మేల్ ఫీమేల్ ఉంటుంది దీంతో పాటు. సో వీటన్నిటితో పాటు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఎవరికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకేనండి. సో మోడిఫైడ్ ఎకనామికల్ బీసీ ఓకే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాం. సో ఎస్సీ ఎస్టీ ఓకేనండి ఎస్సీ ఎస్టీ. సో ఇవి రిజర్వేషన్స్ తెలుసుకున్నాం. రిజర్వేషన్ గురించి అందరూ తెలుసు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారండి, అపాయింట్మెంట్ ఎలా చేస్తారు. రైట్. ద ఓమర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ ది స్టాండర్డ్ కన్సిస్ట్ విత్ ది మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది నోటిఫికేషన్. సో మినిమం క్వాలిఫికేషన్ తో మెన్షన్ చేశారు కండి. సిబిటేటెడ్ కంప్యూటర్ బేస్డ్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఓఎంఆర్ బేస్డ్ లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనండి. ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ కాదు. సో ఓఎంఆర్ అంటే ఓఎంఆర్ షీట్ ఇస్తారు, మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. రైట్. ద క్వశ్చన్ పేపర్ విల్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, అది అందరికీ తెలుసు. సో అలాంటిది ఎంసీక్యూలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనండి. ఈ 45 క్వశ్చన్స్ లో 45 మార్క్స్ సంబంధించింది ఉంటుంది. 45 మార్క్స్ 5 మార్క్స్ ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఒరిజినల్ గా 45 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 45 క్వశ్చన్స్ వస్తుంది, అలాగే 5 మార్క్స్ అంటే ఇంటర్వ్యూ. టోటల్ గా ఇక్కడ 50 మార్క్స్ సంబంధించినటువంటి ఉంటుంది. ఈ 50 మార్క్స్ లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి ఉద్యోగాలు అయితే వస్తుంది. అయితే ఈ 45 మార్క్స్ ఎలా ఉంటుంది సార్, ఈ 45 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ 45 లో జనరల్ నాలెడ్జ్ నుండి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి. గతంలో ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి అయితే నేను ఏ విధంగా అయితే డిజైన్ చేసానో సేమ్ అదే విధంగా వచ్చింది. సో క్వశ్చన్స్ అయితే ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు, అంత బాగా వచ్చింది. సో అక్కడ 45 మన కోర్సు తీసుకుంటే ఇక్కడ 45లో కనీసం మోర్ దెన్ 35 to 40 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంగ్లీష్కి అయితే బిట్ మిస్ అవ్వదు, అంత బాగుంటుంది. సో మేబీ పోతే జీకేలో పోతే 1, 2, 3 పోతే కానీ ఇంగ్లీష్లో అయితే ఒక బిట్ కూడా పోయే అవకాశం ఉంది. అంత అద్భుతంగా లాస్ట్ ఇయర్ నేను చేసిన ప్యాటర్న్ మోడల్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా క్వశ్చన్స్ వచ్చాయి. అదేనాము ఈ 45 మార్క్స్లో మిస్ అవ్వదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ 5 మార్క్స్. ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి తర్వాత మనం మాట్లాడతాం కాబట్టి అక్కడక్కడ అంటే మన కోర్స్ తీసుకొని మన గైడ్ లైన్స్లో అలా రెగ్యులర్గా ఉంటే 50 మార్క్స్ అబోవ్ 50 మార్క్స్కి 45+ వచ్చి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో రైట్. అయితే ఎక్కడ ఏమంటున్నారు అంటే ఓఎంఆర్ బేస్డ్లో అయితే చూడండి, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఓపెన్ కేటగిరీ అయితే 40% రావాలి. ఓసీ వరకు అయితే 40% అయితే ఎలిజిబుల్. అంటే 40% అంటే ఎంతమ్మా 50 మార్క్స్ కదా, అంటే ఇక్కడ 20 మార్క్స్ అంటే ఇక్కడ 45కి జరుగుతుంది ఎగ్జామ్ అంటే దాదాపు 18-19 వరకు వస్తే ఎలిజిబుల్. ఈడబ్ల్యూఎస్ అయితే ఎంతమ్మా, ఈడబ్ల్యూఎస్ అయితే 35% ఈడబ్ల్యూఎస్. అలాగే 35
టు ది బీసీ. ఓకేనా, బీసీ కూడా 35, అక్కడ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ కూడా 35, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వీళ్ళకేమో 30% వస్తే ఎపియర్. కానీ ఆ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే రాదు, ఇక్కడ 20 మార్క్స్. అయితే గతంలో చూడండి ఎస్సీ ఎస్టీ 30% అంటే మనకి 45 మార్క్స్ కదా, మ్యాక్సిమం 15 మార్కులు వస్తే మనకి ఇక్కడ 15 మార్కులు వస్తే ఇక్కడ క్వాలిఫై అయిపోతారు. కానీ కొన్ని జిల్లాలు ఏంటంటే ఆ మార్కులు కూడా తేని వారు ఉండేవారు. సో అప్పుడు ఏంటంటే తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. ఎందుకంటే అది కమ్యూనిటీ బేస్డ్ పోస్టులు ఉండేటప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి, జస్ట్ క్వాలిఫై వచ్చినా కూడా ఉద్యోగాలు వచ్చాయి కొంతమందికి. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఎస్, ఎగ్జామినేషన్ ఫీజు 600 రూపీస్ ఉంటుంది. ఎవరికి? ఓసీ అండ్ బీసీ వారికి 600 రూపీస్ ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ఫీజ్. ఓకేనండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి అయితే 400 రూపీస్ ఉంటుంది. ఓసీ అండ్ బీసీ వారికి ఎంత ఉంటుందమ్మా? 600 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ వారికి అయితే టోటల్గా 400 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా, సో నాట్ పిఎస్, ఈడబ్ల్యూఎస్కి 400 రూపీస్ అయితే ఉంటుంది. సో బిలాంగ్ టు ది కమ్యూనిటీ రికగ్నైజ్డ్ స్టేట్ తెలంగాణ ఎంటైటిల్. వాళ్ళు స్టేట్కి సంబంధించిన లేదా ఓపెన్ కేటగిరీ అయితే వాళ్ళు 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రైట్. Information of the applicant. The online application form contains 2 parts. పార్ట్ ఏ, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు 2 విధాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ ఏంటి అంటే మీరు ఓటీపీ ఏటమ్మా ఓటీఆర్ ద్వారా, నాట్ ఓటీపీ, వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా మీ ప్రొఫైల్ని డీటెయిల్ ఫిల్ చేయండి. రెండోది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో ఈ ఓటీపీఆర్ దగ్గర మీకు ఒక ఐడి వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇచ్చేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అని, మొబైల్ నంబర్ ఖచ్చితంగా మీదే ఇవ్వండి. అలాగే మెయిల్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో మెయిల్ కూడా మీదే ఇవ్వండి. అక్కడ అప్లై సెంటర్ది ఇవ్వద్దు. అలాగే పాస్వర్డ్ ఏదైతే ఇస్తారో ఈ పాస్వర్డ్ కూడా మీకు తెలిసిందే ఇవ్వండి. ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్. పెర్మినెంట్ మొబైల్ నంబర్ ఇవ్వండి, అలాగే పెర్మినెంట్ మెయిల్ ఇవ్వండి, అలాగే పాస్వర్డ్ పెర్మినెంట్ మీకు ఎప్పుడైతే గుర్తుంటుందో. అప్లై చేసేటప్పుడు మాత్రం ఇది చాలా జాగ్రత్త వహించి చేయాలి. చాలా మంది ఏంటంటే నెట్ సెంటర్ పర్సన్ తెలిసిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి అయితే. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? డీటెయిల్ అప్లికేషన్ తెలుసుకున్నాం, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మనం చూస్తుంటే ఇక్కడ ఆదిలాబాద్ చూస్తున్నామండి. ఆదిలాబాద్లో మనం ఎన్ని పోస్టులు కనిపిస్తుంది చూడండి. ఆదిలాబాద్లో మనకి ఇక్కడ టోటల్ 10 పోస్టులు కనిపిస్తుంది. ఇలాగ ప్రతి జిల్లాలో మిత్రులారా ఓసీ ఈడబ్ల్యూఎస్, అలాగే ఇక్కడ బ్లైండ్నెస్, లో విజన్, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఇలాగ టోటల్గా సబ్ కేస్ట్ వైజ్తో సహా ఇచ్చారు. ఓసీకి 4 పోస్టులు ఉంటే దాంట్లో ఉమెన్కి ఒకటని పర్టికులర్ రిజర్వేషన్లోనే ఇచ్చేసారు. కాబట్టి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. సో ఉమెన్కి 1 ఉంది. ఓసీలో ఉమెన్కి అక్కడ ఉంది, బ్లైండ్ వాళ్ళు, ఫిజికల్ ఎబిలిటీ. బీసీసీలో 1 ఉంది, బీసీడీలో 1 ఉంది ఉమెన్. ఇక్కడ ఈ బీసీడీ వారు ఎవరైతే మేల్ ఉన్నారో వీరు ఎక్కడ అన్ఎలిజిబుల్ అప్లై చేయడం బీసీడీ. మళ్ళీ ఓపెన్లో పోటీ పడవచ్చు, కానీ ఇక్కడ మాత్రం అన్ఎలిజిబుల్. సో వాటి గురించి ఇంకా చాలా వీడియోస్ చేయాలి. సో ఎస్సీ అయితే 1. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 10 పోస్టులు. 10 పోస్టులలో ఉమెన్కి ఎన్ని ఉన్నాయి? 4. అలా ప్రతి జిల్లాలో అయితే ఉన్నాయి. అన్నికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తుంటాను. మీరు వీలైతే వీడియోని పాస్ చేసి మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. రైట్. సో చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూడండి అమ్మా, మీకు అనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెంలో 4 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్, ఓసీ, బీసీసీ. ఓకేనా? అలాగే సిబిఐ హైదరాబాద్, అబ్స్ట్రాక్ట్ ఆఫ్ సిటీ సివిల్ కోర్ట్. ఓకే, దీంట్లో ఎన్ని ఉన్నాయి? 7 పోస్టులు ఉన్నాయి. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్, దీంట్లో 26 పోస్టులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్లో 13, ఓసీ 2, అలాగే బ్లైండ్కి అయితే 2, బ్లైండ్లో హియరింగ్లో అయితే 2, ఓసీ లోకోమోటర్ అయితే 1, అలాగే బీసీసీ వీటి మొత్తం 26లో 10 ఉమెన్కే ఉన్నాయి. అలాగే సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్. ఓకే, ఎక్కడైతే టోటల్ 17 పోస్టులు ఉన్నాయి, 17లో 6 ఉమెన్కి ఉంది. హనుమకొండ మనం చూస్తుంటే 12 పోస్టులు, 12లో 5 ఉమెన్కి ఉంది. అలాగే జగత్యాల్లో మీకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. జగత్యాల్లో అయితే 3 పోస్టులు ఉన్నాయి. అదే జనగాంలో అయితే 11 పోస్టులు ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లిలో 2 ఉన్నాయి. అలాగే జోగులాంబ గద్వాల్లో 1 పోస్ట్ మాత్రం ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్ లేదు. కామారెడ్డిలో అయితే మొత్తం పైన 9 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 5 ఉమెన్కి ఉంది. నెక్స్ట్ కరీంనగర్లో అయితే మనం చూస్తున్నాం టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి, 8లో బిలాంగ్స్ ది విమెన్కి ఉంది. ఓకేనా, విమెన్కి 4 ఉన్నాయి. సో ఖమ్మంకి మనం చూస్తున్నాం టోటల్ 27 పోస్టులు, 27లో 9 పోస్ట్ బిలాంగ్స్ టు ది విమెన్కి మాత్రమే ఉంది. ఓకేనండి. అలాగే కుమరం భీమ్ ఆసిఫాబాద్ ఎన్ని ఉన్నాయమ్మా? 7 పోస్టులు, 7 పోస్టులు 3కి అయితే ఉమెన్కే ఉంది. మహబూబాబాద్లో ఎన్ని ఉన్నాయమ్మా? 7 పోస్టులు, 7 పోస్టులు 3 ఉమెన్కి ఉంది. అలాగే మహబూబా నగర్కి టోటల్ 4 పోస్టులు ఉన్నాయి, 1 ఉమెన్కి ఉంది. అలాగే మంచిర్యాలలో టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి, 8 దాంట్లో ఉమెన్కి ఉంది. మెదక్లో సంబంధించి టోటల్ 12 పోస్టులు ఉన్నాయి, 12లో 6 ఉమెన్కి ఉంది. ఓకేనండి. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజ్గిరిలో టోటల్ 18 పోస్టులు, 18లో 5కి ఉమెన్కి ఉంది. ఎక్కువ పోస్టులు ఉన్నాయండి ఇక్కడ, ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి, మిగతా అన్ని ఒకటి ఉన్నాయి. సో నెక్స్ట్ ఓసీలో 6 ఉన్నాయి, ఇది 39 అండి. ఏదేంటి? సెషన్ జడ్జ్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ ఇప్పటి వరకు అయితే హైయెస్ట్ పోస్ట్ ఇదే 39 పోస్టులు, దాంట్లో 15 ఉమెన్కి ఉంది. ములుగు అయితే టోటల్ 3 ఉన్నాయి, ఓకే, దాంట్లో 1 ఉమెన్. నాగర్ కర్నూలు అయితే 6 పోస్టులు ఉన్నాయి, 2 ఉమెన్కి ఉంది. అలాగే నల్గొండ అయితే 15 పోస్టులు, 8 ఉన్నాయి. నారాయణపేటకి అయితే 4 పోస్టులు ఉన్నాయి, దాంట్లో ఉమెన్కి 3. నిర్మల్ అయితే 7 పోస్టులు ఉన్నాయి, 3 ఉమెన్కి ఉంది. నిజామాబాద్ అయితే 13 పోస్టులు ఉన్నాయి, 6 ఉమెన్కి ఉంది. పెద్దపల్లిలో 10 పోస్టులు ఉంటే ఉమెన్కి 3 ఉంది. అలాగే రాజన్న సిరిసిల్లలో అయితే 13 పోస్టులు ఉన్నాయి, 5 ఉమెన్కి ఉంది. నెక్స్ట్ రంగారెడ్డి ఎక్కువ ఉంటుంది, అందరికీ తెలిసింది, 53 పోస్టులు, సో 20 ఉమెన్కే ఉంది. నెక్స్ట్ సంగారెడ్డి అయితే 6 ఉన్నాయి, దాంట్లో ఉమెన్కి 3 ఉంది. సిద్దిపేట అయితే టోటల్ 17 ఉన్నాయి, దాంట్లో ఉమెన్కి 6 ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో అయితే 31 ఉంది, దాంట్లో ఉమెన్కి 11 ఉంది, ఇది కూడా ఎక్కువ ఉంది. వికారాబాద్లో 12 ఉంది, ఉమెన్కి 5 ఉన్నాయి. అలాగే వనపర్తిలో 5 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి 2 ఉన్నాయి. సో వరంగల్లో టోటల్గా మనం చూస్తే 14 పోస్టులు, ఉమెన్కి 6 ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో టోటల్గా 21 ఉన్నాయి, 6 ఉమెన్ పోస్టులు ఉన్నాయి. ఇలా టోటల్గా అన్ని జిల్లా మన పిఆర్ అకాడమీలో స్పెషల్గా ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్కి బెస్ట్ కోర్స్ అయితే నేను అందించానండి. సో ప్లీజ్ పర్చేస్ చేయండి, 1000 రూపాయలు, ఎక్కువ కాదు. ఈ 5 రోజుల్లో, ఈ 3 రోజుల్లో మీరు పర్చేస్ చేసుకుంటే మీకు 1000 రూపాయలకు వస్తుంది. తదుపరి 5వ తేదీ నుంచి 6వ తేదీ నుంచి మీకు 1500 రూపాయల కోర్స్ అవుతుంది. కాబట్టి ఈ కోర్సును పర్చేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి సంబంధించిన అనేక రకాలమైన వీడియో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు మన గైడ్ లైన్స్ అయితే ఉంటుంది. గతంలో జాబ్ వచ్చిన వాళ్ళందరికీ తెలుసండి, చూడండి మన తెలంగాణ హైకోర్టులో మన యూట్యూబ్ ఛానల్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా, ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేవాడిని. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరికీ నేను చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని షేర్ చేస్తే ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి షేర్ చేస్తాను ఆశిస్తున్నాను. సో కోర్స్ తీసుకోండి, ఖచ్చితంగా మనం కలుద్దాం. త్వరలో లైవ్ ఎగ్జామ్స్, లైవ్ టెస్ట్లు, లైవ్ సిరీస్ అన్ని ప్రారంభిందాం. ప్రతి ఒక్క పర్సన్ ఏదైతే పర్సనల్ కూడా సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు చేయాల్సింది కోర్స్ పర్చేజ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్తే చాలు. ఆ ఒక్క హెల్ప్ చేయండి, అందరం కలిసి పోరాడదాం. ఈ 2025లో ఉద్యోగం సంపాదిద్దాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.